ఒకానొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు. శ్రీశైల పర్వతం మీద దిగుతారు. భారతంలో చతుర్థ స్కందం అనుకుంటా, అందులో చెప్తారు వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడితే బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని తన బంధాన్ని చేసుకుంటారు. పలకరించకపోతే పరమశివుడు అన్నాడు, ఏమయ్యా లోపల సంతోషించాడు, ఇది బ్రహ్మవేత్త అంటే. ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు, కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు. ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డావు ఏమిటి? నాకు లోకమంతా నువ్వు తప్ప ఇంకోటి కనపడితేగా, నువ్వే కనపడుతున్నది. బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి? విశ్వం కనపడదు, విశ్వనాథుడు కనపడతాడు. లోకం కనపడదు, లోకేశ్వరుడు కనపడతాడు. కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు, ఇవాళ కొత్తగా కనపడ్డావు ఏమిటి? నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు, కొత్తదనం ఏమి?